ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో జే అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశం. జే అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశించబోతున్నారు. వై అనే అక్షరం ఉన్న వ్యక్తితో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. మీనరాశి వారు ఎక్కడున్నా కానీ ఈ వీడియోనైతే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట పడిందని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీనరాశి వారందరూ కూడా ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు. మీనరాశి వారిని మనం వ్యక్తిగతంగా గనక పరిశీలించినట్లయితే చాలా అంటే చాలా అమాయకులని చెప్పుకోవచ్చు అన్నమాట. మంచితనానికి చాలా ఈజీగా పడిపోతారు. ఎదుటి వారి చేతిలో చాలా ఈజీగా మోసపోతారని కూడా చెప్పుకోవచ్చు. వీరికి పక్కన ఉన్నవాళ్ళు వీరి యొక్క శ్రేయోభిలాసులు, వీరి యొక్క మంచి కోరుకునే వాళ్ళు, వీరికి మంచి ఏంటి, వాటి యొక్క తేడా ఏంటి, ఎవరు నీ దగ్గరకు ఎందుకు వస్తున్నారు, ఏ అవసరం తీర్చుకోవడానికి వస్తున్నారు అని వారి యొక్క అవసరాల కోసమే మిమ్మల్ని వాడుకుంటున్నారు అనే విషయాన్ని పదే పదే చెప్పి వీరిని ఒక మంచి దారిలో పెట్టే వ్యక్తి ఉంటే వీరు 80% వరకు కూడా సేవ్ అవుతారని చెప్పుకోవచ్చు అన్నమాట. లేకపోతే గనక ఎదుటి వారి చేత వారు ఇట్టే అమాయకంగా మోసపోతూ ఉంటారు. వారిలో మీనరాశి వారు ముందు స్థానంలో ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఇలా చెప్తున్నారు మీనరాశి వారు ఇంత పిచ్చి వల్ల, ఇంత అమాయకుల అని అనుకుంటే మాత్రం మనం ఆ విషయం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మీనరాశి వారిని ఇక్కడ మనం పిచ్చివాళ్ళు లేదంటే అమాయకులు అన్న విషయం మనం పక్కన పెట్టినట్లయితే అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఓవర్ మంచి వాళ్ళు అన్నమాట. ఎంత మంచి వాళ్ళు అంటే కనుక అతి మంచితనం కూడా ఈ రోజుల్లో పనికిరాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అతి మంచితనం చూపించే వారిని జనాలు ఈ రోజుల్లో ఏ దృష్టితో చూస్తున్నారో అంటే అమాయకులుగా, పిచ్చి వాళ్ళలాగా చూస్తున్నారన్నమాట. కాబట్టి వారి యొక్క అతి మంచితనాన్ని అలుసుగా తీసుకొని వారిని ఎలా తొక్కేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. లేదా వారిని అవసరాల కోసం మాత్రమే వాడుకొని వారిని పక్కకు నెట్టేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీనరాశి వారు ఆడవారైనా కావచ్చు, మగవారైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీతో పాటు తిరుగుతూ మీ వెన్నంటే ఉండి ఇలా చేసుకో, అలా చేసుకో, ఇలా ఉండు, అలా ఉండని మీ మంచి కోరుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే గనక, ఒకటి పెళ్ళయింది అంటే గనక ఇటు అమ్మాయిలకైనా కావచ్చు, ఇటు అబ్బాయిలకైనా కానీ కావచ్చు. అబ్బాయిలకైతే మాత్రం భార్య, తల్లి లేదంటే తండ్రి, అమ్మాయిలకైతే మాత్రం భర్త లేకపోతే తల్లి, తండ్రి వీళ్ళు మాత్రమే. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా, ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా, ముఖ్యంగా మీనరాశి వారు ఎవ్వరిని కూడా నమ్మకండి. ఎవరు చెప్పే మాయ మాటలకు పడిపోకండి. కానీ మీ తర్వాతే ఎవరైనా కానీ ముందు మీకే చెప్తున్నాను, ముందు మిమ్మల్ని చూస్తున్నాం, మీకే సంప్రదిస్తున్నాం, మీ అనుమతి కోసమే వచ్చాము అని ఇట్లా నాటకాలు ఆడేవారిని మాత్రం అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. వారికంతా ఓకే అనుకొని మీతో అవసరం కోసం మాత్రమే మీ దగ్గరకు వచ్చి ఏదో మీ పర్మిషన్ తీసుకుంటున్నట్లుగా నటించి వారి యొక్క అవసరాలని తీర్చుకోవడానికి, వారి అవసరానికి మిమ్మల్ని వాడుకోవడానికి, అండగా నిలబెట్టుకోవడానికి చేసే నాటకపూర్వమైన ప్రయత్నాలు తప్ప ఎటువంటి ప్రేమ కానీ అనేది వారిలో ఉండదు అన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి, గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ముఖ్యంగా తల్లిని, తండ్రిని, భార్యను, భర్తను, కన్న బిడ్డల్ని మాత్రమే నమ్మండి. మిగతా వారు ఎవరూ కూడా మీ మంచి కోరుకునే వాళ్ళైతే లేరు. ఈ పాయింట్ని కూడా అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఇటు మగవారి విషయానికి వస్తే మీనరాశి వారిలో చాలామంది కూడా డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. దానివల్ల చాలా పెద్ద సమస్యలు సృష్టించబడుతున్నాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్ అన్న పేరుతో ఎన్నో కష్టాలలో పడిపోతున్నారు.
ఎందుకంటే ఎవరు మద్యం తాగినా తప్పనిసరిగా వారికి స్నేహితులే తోడుగా ఉంటారు. ఆ స్నేహితులే తోడుగా ఉన్నప్పుడు ఏమవుతుందో అంటే వారికి అడ్డుకోవడానికి వారి భార్య కష్టపడుతుంది, వారి తల్లి కష్టపడుతుంది. కానీ చివరికి వారిని మద్యం తాగడానికి ప్రోత్సహించేవారు ఎవరు అంటే ఆ స్నేహితులే వారిని నాశనం చేస్తారని చెప్పుకోవాలి. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు ఇటువంటి స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారిని నమ్మి ఎప్పటికీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇటు ఆడవారి విషయానికి వస్తే మీనరాశి వారిలో చాలామంది అమాయకత్వం వల్లనే తమ మామలు, అత్తమామలు, అత్తలు, కోడళ్ళు, చుట్టాలు వీళ్ళ చేతుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, అస్సలు మీ మంచి కోరుకునేవారు మీ భర్త మాత్రమే. ఆయన తప్ప మరెవరూ కాదు. మీరు పెళ్లి చేసుకుని వేరే ఇల్లు వెళ్ళిన తర్వాత మీకు నిజమైన భద్రత మీ భర్త చేతుల్లోనే ఉంటుంది. మరి మిగతా వారు ఎవరు కాదు. ముఖ్యంగా మీనరాశి వారు గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ నెలలో మీ జీవితంలోనికి ఒక వ్యక్తి వచ్చేశాడు. ఆ వ్యక్తి పేరు జే అనే అక్షరంతో మొదలవుతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలోనికి రావడం వలన మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. ఆ వ్యక్తి మీకు సపోర్టుగా నిలుస్తాడు. మీరు ఏ పని చేసినా అడ్డంకులు లేకుండా పూర్తవడానికి ఆ వ్యక్తి సహకరిస్తాడు. అలాగే వై అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి పరిచయం మీకు కొత్త మార్గం చూపుతుంది. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా వ్యక్తిగత సంబంధాలు కావచ్చు. ఆ పరిచయం వలన మీ అదృష్టం అనేది తిరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా గతంలో ఎంత కష్టాలు ఎదుర్కొన్నా ఇప్పుడు మీకు లాభాలు కలిసొచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. మీనరాశి వారు చాలా కాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే గనక సెప్టెంబర్ నెల నుంచి ఆ ఇబ్బందులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి. కుటుంబంలోనూ శాంతి అనేది నెలకొంటుంది. ఈ సమయంలో దేవుడి అనుగ్రహం కూడా మీకు ఎంతో లభిస్తుంది. ప్రత్యేకంగా శివుని ఆరాధన చేసే మీనరాశి వారికి అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. కొత్తగా ప్రారంభించేటువంటి పనులు విజయవంతమవుతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మీరు ఒక పెద్ద రిలీఫ్ అనేది పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి ఈ నెలలో చిన్న చిన్న ప్రయాణాలు ఉండే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రయాణాలు మీకు మేలు చేస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, చదువులు ఏదైతే సరే ఉన్నాయో ఆ ప్రయాణాల వల్ల కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తే కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి టైంకి తినండి, టైంకి నిద్రపోండి, చాలా ముఖ్యం. మిగతా పెద్ద సమస్య ఏమీ ఉండవు. అలాగే ప్రేమికులకు కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో తల్లి, తండ్రులు, భార్య, భర్తల మధ్య అనుకూలత అనేది ఉంటుంది. అలాగే సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి మీనరాశి వారికి కూడా శుభవార్తలు కూడా రానున్నాయి. రియల్ ఎస్టేట్, అలాగే రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఉన్న వారికి అదృష్టం మరింత కలిసొస్తుంది. కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు లభిస్తాయి. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి కూడా మంచి వార్త అనేది వినిపిస్తుంది. ఈ మొత్తం మార్పులకి కారణం కూడా మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్న జే అనే అక్షరం ఉన్న వ్యక్తి, అలాగే మీకు మేలు చేసే వై అనే అక్షరంతో ఉన్న పరిచయం అని చెప్పుకోవచ్చు. చివరిగా ఒకటి గుర్తుంచుకోండి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇంట్లో పూజలు చేయండి. ప్రతి సోమవారం కూడా శివాలయం దర్శనం చేసుకోండి. నుదిటిన సింధూరం దిష్టి నివారణకు పాటించండి. అలాగే అలా చేస్తే మీ మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. మీ జీవితంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుంది. అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.